स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च कृष्ण करुणा सिंधु गोपेश गोपिकान्ता राधाकान्त नमस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनेति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय 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 श्री श्री चैतन्य चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण సరే నిన్న మనం ఏం చెప్పుకున్నామో ఎవరైనా కొంచెం సమరైజ్ చేస్తారా? నిన్న మనము 13 14 15 అదే 13 14 15 16 అది శ్లోకాలు చెప్పుకున్నాం 20 దాకా ఆల్మోస్ట్ 20 లాస్ట్ అనుకుంటా. భక్తుల లక్షణాలు యజమానిత్యం లేకుండా ఉండడము, సుఖ దుఃఖాలకి సమానముగా చూడడము, సహనశీల ఉండడము, నిత్య అహంకారం రహిత, ఎవరితో ద్వేషం చేయకుండా దయాలు మిత్రుగా ఉండడము, మన బుద్ధి స్థిరం చేసి మనము దేవుడి భక్తిలా ఉండడము. అది 13th 14th శ్లోకాల్లో చెప్పిండ్రు మాతాజీ. శుచి ముచి ఎలా ఉండ నాకు ఇష్టమే అని అంటే కృష్ణుడు అట్లా అంటాడు అనమాట. 15th శ్లోకాల మళ్ళా నేను హిందీలో రాసిన ఇక్కడైతే. जो किसी किसी को कष्ट नहीं पहुंचाता, कोई कुछ कहने पर कुछ भी नहीं समझता, डर और चिंता को समभाव देखने वाला, డబ్బుల గురించి పడిన వాడు నేను ఇలా ఉన్నాను కదా తర్వాత నా పిల్లల్ని కూడా ఎవరు చూస్తారు ఆ చింతల లేకుండా ఉండాలి, ఇంద్రియ తృప్తి చేయకుండా ఉండాలి, ఇతరులని చూసి ఈర్ష్య పడడము అవి ఉండొద్దు, భయం ఇంకా విజయం కోపాలు తాపాలు అవి ఏం ఉండకుండా విజయ సాధిస్తే ఎలాంటి వాడైనా నాకు ప్రియుమా ఉన్నాడు అని చెప్తున్నారు 15th శ్లోకాల. చెప్తారా ఎవరైనా? నేను చెప్పనా ఇంకా? హరే కృష్ణ. మళ్ళీ తెలుగులో మాతాజీ శత్రువుల పట్ల మిత్రువుల పట్ల కూడా అభిమానంతోనే ఉంటానని చెప్తాడు మాతాజీ. వీడియో ఆన్ చేయండి మాతాజీ మీరు. చెప్పండి. శత్రువుల పట్ల కూడా మిత్రువుల పట్ల కూడా నేను సమాన భావంతోనే ఉంటానని చెప్తాడు మాతాజీ. శత్రువుల పట్ల మిత్రువుల పట్ల సమభావంతో ఉన్న వాళ్ళంటే కృష్ణకి ఇష్టం. నన్నే పరమాగమ్యముగా చేసుకొని అమృతపరమైన భక్తియుక్త సేవ మార్గంతోని అనుసరిస్తూ నన్ను శ్రద్ధా భక్తులతోని సేవించండి. నేనే మీకు రక్ష, మీకెవరు లేరని అనుకోవద్దు, అన్ని నేనే మీకు.
అన్ని నేను మీకు అని చెప్పారా? సరే, ఇంకెవరైనా చెప్తారేమన్నా? హరే కృష్ణ మాతాజీ, నిన్న ఆ, అడిగిన క్వశ్చన్ కి ఆన్సరా? నిన్న మనం ఏం చెప్పుకున్నామని. మీకు క్వశ్చన్ వచ్చేసిందా మీకు? నాకు సవిత మాతాజీ చెప్పాను. వేరే వాళ్ళకు ఉంది నాకు ఎందుకు లేదు అని ఈర్ష్య పడకుండా ఉండాలి మాతాజీ భక్తుడు. కరెక్ట్. ఇంకా మనము నిన్న ఏం చెప్పుకున్నామో అనే దాని గురించి చెప్పుకుంటున్నాము. సరే, అయితే నేను భగవంతుడు భక్తులని సుఖము ఇంకా దుఃఖము సమానమే ఉంటది. శుభము అశుభము రెండు కూడా సమానమే ఉంటది. లాభము నష్టము ఏవైనా సమానమే ఉంటది. 17th శ్లోకాల ఉండే మాతాజీ. ద్వంద్వాలు అంటాం చూసారా, అవన్నీ అన్నమాట. అయితే ఈ చాప్టర్ లో సింపుల్ గా చెప్పాలంటే ఏంటి, మనల్ని భక్తి చేయమన్నారు. ఎలా చేయమన్నారు? భగవంతుడిని మనసులో పెట్టుకొని చేయమన్నారు. అది చేయలేదు అంటే గనక ఏం చేయమన్నారు? అభ్యాసం చేయమన్నారు విధి విధానాల ద్వారా. అది చేయలేదు అంటే కర్మల్ని భగవంతుడి కోసం చేయమన్నారు. అది కూడా చేయలేము అంటే మనం చేసే కర్మల యొక్క ఫలితాన్ని భగవంతుడికి ఇవ్వమన్నారు. సరే, అది కూడా చేయలేము, అప్పుడు ఏం చేయమన్నారు? ఎవరైనా ఎవరు చేస్తారో వాళ్ళకైనా హెల్ప్ చేయండి. అలా చేయమని చెప్పారు. సరే, వాళ్ళ గుడి సో కట్టి అది వాళ్ళకి డబ్బులు అయ్యవు అవి అట్లా చేయండి. చేయమన్నారు. సో ఆ తర్వాత ఇంకేం చెప్పారు? అలా అయిన తర్వాత అది ఒకటి పాయింట్ చెప్పారు ఈ చాప్టర్ లో. ఇంకొకటి అంటే ఎవరంటే నాకు ఇష్టము అని, భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరు భక్తులు ఎలా ఉంటే కృష్ణకి ఇష్టం అన్నమాట, అత్యంత ప్రియమైన వాళ్ళు అని చెప్పేసి చెప్పారు. నిన్న నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది ఎవరికన్నా? దొరికింది సరే, మాతాజీ. ఒక్క నిమిషం. అయితే ఏంటంటే ఇందులో ఏం చెప్తారంటే అభ్యాసం కంటే, అంటే మనం సాధన చేస్తాం చూసారా, దాన్ని అభ్యాసం అంటాం కదా, దానికంటే మేలైంది ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం కంటే మేలైంది ఏంటంటే ధ్యానం. ఆ ధ్యానం కంటే మేలైంది ఏంటంటే సర్వకర్మ ఫల త్యాగం. సరేనా? ఎందుకు అంటే ఆ కర్మల యొక్క ఫలాన్ని మనం త్యాగం చేసేసినప్పుడు మానవుడు మనశ్శాంతిగా ఉంటాడట. అందుకని అది మేలైంది అని. మనం ఇవేమి చేయలేమనుకోండి, కాబట్టి మనం మన కర్మల్ని ఫల త్యాగం చేస్తే గనక మనశ్శాంతిగా ఉంటాం అని చెప్తున్నారు. ఇది 12th శ్లోకాల్లో చెప్పారనమాట. అభ్యాసం చేయి లేకపోతే జ్ఞానం, జ్ఞానం ద్వారా ధ్యానం, ధ్యానం లేకపోతే త్యాగం, ఇవి చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సరే. 13th చాప్టర్ యాక్చువల్ గా మనకి ఇందులో 13th చాప్టర్ లో మనకేం శ్లోకాలు లేవు, 108 శ్లోకాస్ లో. కాకపోతే నేను సమ్మరీ ఒకటి చెప్తాను. నిన్నటి దానికి ఆన్సర్ చెప్పండి మాతాజీ, పంప మాతాజీ. నేను ట్రై చేస్తున్నాను మాతాజీ. ఐ మే నాట్ బి రైట్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. 1.41 లో అక్కడ ప్రభుపాదుల పర్పట్లో ఇచ్చారు. డివోషన్ చేసిన వాళ్ళకి ఇంకా దేని గురించి మనం అక్కర్లేదు. అంటే ఎవరు పిండదానం చేస్తారో లేదో ఇలాంటి వాళ్ళకి అవసరం లేదైనా అని అక్కడ రాశారు. ఇంకొకటి ఏంటంటే 9.22 అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే దేవుడు మై డివోటీస్ షల్ నెవర్ పెరిష్ అంటే ఆయన డివోటీస్ కి ఆయన ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ 18.66 లో కూడా అన్ని ధర్మం మనం త్యాగం చేసి ఆయనకి సరెండర్ అవుతే ఆయన లుక్ ఆఫ్టర్ చేస్తారు. సో ఇట్లాంటిది ఆశ్వాసంతోనే మనం ఇంకొకటి మాతది చైతన్య చరితామృతిలో ఒక రెఫరెన్స్ కూడా ఉంది. గోవింద్ ఘోష్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయనకి సంతానం ఉండదు, అంటే చనిపోతారు. సో ఆయన చాలా పెద్ద డివోటీ ఉంటారు. సో చైతన్య మహాప్రభు అంటారు, నువ్వు ఎందుకు అంత ఆలోచించుకుంటున్నావు? సో ఇది సోల్ ఎప్పుడు బతికే ఉంటారు, కానీ ఉట్టి మెటీరియల్ బాడీదే డెత్ ఉంటుంది. సో నువ్వు ఏదైతే ఆలోచించుకుంటున్నావో అది ఏమి జరగవు. అయితే ఆయన చనిపోయినప్పుడు స్వయం కృష్ణుడు వచ్చి ఆయనకి అంతా లాస్ట్ రైట్స్ అంతా కృష్ణుడే చేస్తారు. దీని గుడి ఏమో నవదీప్ దగ్గర అగ్రదీప్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ గోపీనాథ్ డివోటీ ఆయన గోవిందాస్. సో ఒక బాల రూపంలో వచ్చి ఆయన అంతా లాస్ట్ రైట్ చేస్తారు. సో హరే కృష్ణ మాతాజీ, ఇంత ఇన్ఫర్మేషన్ నాకు ఉంది, ఇంత చెప్పాను. నిన్న ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా మీకు,
అటు పేరు చెప్పలేదు కానీ మామూలుగా గోవిందుడు వచ్చి ఇప్పటికి కూడా ఆ రోజున ఆ లాస్ట్ అంటే ఆ తిథి రోజున వచ్చి కంపల్సరీగా భగవంతుడు వచ్చి చేసి వెళ్తాడట. ఆ ప్లేస్ ఇంకా ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు. కరెక్ట్ చెప్పారు మాతాజీ. ఇప్పుడు ఏంటంటే చాలా మంది అంటుంటారు చూసారా, మగపిల్లలు లేరు మనకేదో పున్నామ నరకం, అలాంటివన్నీ ఏమి లేవుట. మనకి భక్తిలో ఉన్న వాళ్ళకి భక్తులకి అలాంటివన్నీ ఏమి లేవు. మాతాజీ చెప్పిన శ్లోకం కరెక్టే. నేను ఫస్ట్ చాప్టర్ అంటే మీరు ఫస్ట్ చాప్టర్ లోనే వెతుకుతారని చెప్పేసి 1 to 3 చాప్టర్స్ అని చెప్పాను నేను. సో ఫస్ట్ చాప్టర్ లోనే ఉంది అది. ఎక్కడ చెప్తారంటే ఇప్పుడు నువ్వు యుద్ధం చేయవనుకో, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ అర్జునుడు అంటూ ఉంటారు కదా, ఆ అపవాదం వస్తుంది, అధర్మం అవుతుంది, తర్వాత కుల స్త్రీలందరూ కులటలు అయిపోతారు, ఇవి అవన్నీ చెప్తూ ఉంటారు చూసారా. అలాగా చెబుతూ 14:1 శ్లోకంలో చెప్తారనమాట. అలా అవాంఛిత సంతానం వస్తుంది చూసారా, అలాంటి వాళ్ళకి అలా వచ్చినందుకు వాళ్ళ ఆచారం కూడా నశించిపోతుంది, వాళ్ళకి నరక జీవితం వస్తుంది అని చెప్తూ పిండోదక క్రియలు చేసేవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఎవరు చేసే వాళ్ళు ఉంటారు. అవాంఛిత సంతానం వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు సవ్యంగా తెలియని వాళ్ళకి వాళ్ళు తర్వాత పిండోదక క్రియలు ఎలా చేస్తారు ఆ తల్లిదండ్రులకి అనే విషయాన్ని అవన్నీ నిలిపేస్తారు, అన్ని ఆపేస్తారు అని చెప్పేసి, అలా ఆపేసినప్పుడు ఏంటంటే అధర్మం అనేది పెరుగుతుంది అని చెప్పి, అప్పుడు ఆ పైలోకాల్లో ఉన్న పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆనందించరు అని చెప్పేసి అంటారనమాట. సో దానికి ఇక్కడ ఇందులో పర్పట్లో శ్రీల ప్రభుపాద చెప్పారు 1.41. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి. సో ఇంకా ఏం చెప్తారంటే ఒక వంశాచారం అని కాదు, మనం ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్ లో ఉంటామో మనం అలాంటివన్నీ పెట్టకపోయినా పర్వాలేదు అనమాట, చెయ్యకపోయినా పర్వాలేదు అని భగవంతుడు అయిన విష్ణువుని ఆరాధించడం ద్వారా ఆ పిండోదక క్రియలన్నీ వాటంతట అవి జరిగిపోతాయట. కాబట్టి ఇప్పుడు మాకు ఆడపిల్లలు ఉన్నారు, చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే మనం భక్తులుగా అయ్యి ఉన్నాం అనుకోండి, అవన్నీ అలా జరుగుతూ ఉంటాయి, అవన్నీ జరగబడతాయి విష్ణువు ఆరాధిస్తే గనక అని. అలాగే భగవంతుడికి ఎప్పుడైతే మనము ఆహారాన్ని ఆఫర్ చేస్తూ ఉంటాం చూసారా, ఆ ఆఫర్ చేసిన ప్రసాదాన్ని మనం తీసుకోవడం మూలంగా మనకి ఎలాంటి పాప కర్మలు అనేవి కూడా మన దగ్గర ఉండవు, అన్ని పోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఆ పితృదేవతలకు కూడా మనం చెయ్యనివి ఏమన్నా ఉంటే చూసారా, అలాంటి పాప ఫలితాలు కూడా మనం అనుభవించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అక్కడ శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉందన్నమాట. మొన్న కూడా నేను క్లాస్ లో చెప్పాను కదా, కొన్ని రకాల రుణాలు ఉంటాయి అని చెప్పేది, అవి తీసుకోవాలని. దేవర్షి భూత పితృరుణాన్న కింకరో నారాయణ ముని చ రాజనని సర్వాత్మానాయ శరణ్యం గతో ముకుంద పరిహృత్య కర్తుమని. అంటే మనం అన్ని ధర్మాలని మనము భగవంతుడి ముక్తి కోసం, అంటే మనం ముక్తి పొందడానికి మనం చేస్తూ ఉన్నాం చూసారా. అలాగా కొన్ని రుణాలు ఉంటాయి. పితృదేవతల రుణం అంటే తల్లిదండ్రులని రుణం తీర్చుకోవడం, గురువుల రుణము, తర్వాత అతిథుల రుణము అని చెప్పి స్నేహితులు వాళ్ళందరి రుణము, అలాంటివన్నీ రుణాలు ఉంటాయి అన్నమాట. ఆ రుణాలన్నీ కూడా ఏంటంటే తీర్చుకోవడానికి మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భక్తులుగా ఉంటూ మన కర్మలన్నీ భగవంతుడి కోసం చేస్తూ ఉంటాం చూసారా, అప్పుడు ఈ రుణాలు అనేవి కూడా ఉండవన్నమాట, అవి కూడా ఆగిపోతాయి. అప్పుడు మనకి భగవద్ధామానికి చేరిపోతాము అని చెప్పి చెప్తున్నారు. ఇలాగా ఏంటంటే దేవతల పట్ల కూడా మనము పూజ చేస్తూ ఉంటాం కదా, దేవీ దేవతల పట్ల ఆ రుణం ఉంటుంది. ఇక్కడ ఉంది, ఎవరన్నా చదవండి 1.41 లో లాస్ట్ పారాగ్రాఫ్. నేను చదివిన శ్లోకం తర్వాత దాని మీనింగ్ ఇచ్చారు భాగవతంలో శ్లోకం కింద. సమస్త ధర్మాలను విడిచి, ఎవరి దగ్గర బుక్ ఉందా? మాతాజీ భాగవతమా భగవద్గీతనా ఇప్పుడు మీరు అనేది? భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ లో 41వ శ్లోకం ఓకే. లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది, ఆ శ్లోకం ఉంది కదా 11.5.41 ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం కింద దాని మీనింగ్ ఇచ్చారు. చదవండి. హిందీలో సమస్త చదవనా ధర్మాలను నేను? చదవండి. हरे తెలుగు कृष्णा। వాళ్ళు కూడా బుక్ తీసుకొని రెడీ పెట్టుకోండి. जो पुरुष अन्य समस्त कर्तव्यों को त्याग कर मुक्ति के दाता मुकुंद के चरण कमलों की शरण ग्रहण करता है और इस पथ पर गंभीरता पूर्वक चलता है, वह देवताओं, मुनियों, सामान्य जीवों, स्वजनों, मनुष्यों या पितरों के प्रति अपने कर्तव्य या ऋण से मुक्त हो जाता है। श्री भगवान की सेवा करने से ऐसे दायित्व अपने आप पूरे हो जाते हैं। हरे कृष्ण। హరి తెలుగులో చదవండి. మాతాజీ ఇది మాతాజీ. వ్యవసాయాత్మిక బుద్ధి రేఖే కదా మాతాజీ? నేను చదివిన మాతాజీ. చదవండి.
అన్ని రకాలైన నియమాలను త్యజించి ముక్తినిచ్చే ముకుందుని పద్మాశ్రయాన్ని స్వీకరించి ఆ మార్గంలో పూర్ణ శ్రద్ధతో కొనసాగించేవారు దేవతలు, ఋషులు, సామాన్య జీవులు, కుటుంబ సభ్యులు, మానవులు లేదా పితృదేవతల పట్ల ఎటువంటి బాధ్యతలు గాని, రుణము గాని కలిగి ఉండడు. భగవంతుని భక్తియుక్త సేవ ద్వారా అటువంటి బాధ్యతలన్నీ అప్రయత్నంగా తీరిపోతాయి. హరే కృష్ణ. ఇప్పుడు బాగుంది. ఏంటంటే మనం ఎప్పుడైతే భగవంతుని కోసం మనము కర్మ చేస్తూ ఉంటామో, భక్తియుత సేవ చేస్తూ ఉంటాం చూసారా, అప్పుడు ఏంటంటే దేవతల పట్ల రుణం ఉంటుంది, తర్వాత ఋషుల పట్ల, కుటుంబం పట్ల, పితృదేవతల పట్ల అలాగా రుణాలు ఉంటాయి అన్నమాట. మనల్ని కని పెంచినందుకు వాళ్ళకి రుణం తీర్చుకోవడం, అలాగే దేవతలకి, అలాగే ఋషులకి మనకి చెప్తారు, అలాగే గురువులు మనకి చెప్తారు కదా, ఏంటంటే మనకి భక్తి అంటే మనకి ఏదైనా సరే, ఎవరైనా సరే గురువులు ఉంటారో వాళ్ళందరూ పట్ల రుణాలు మనకి ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ ముకుందుడు ఆయన యొక్క పాదాలని పట్టుకొని మనం ఉంటామో, శరణాగతి అయ్యి ఆయనకి సేవ చేస్తూ ఉంటాం చూసారా, భక్తియుత సేవ చేస్తూ ఉన్నప్పుడు ఈ బాధ్యతలన్నీ, ఆ రుణాలన్నీ కూడా ఏమి ఉండవు అన్నమాట. అవి ఆటోమేటిక్ గా అవి చేసేస్తున్నట్టే లెక్క. ఎప్పుడైతే భగవంతుడికి మనం సేవ చేస్తూ ఉంటామో, భక్తియుత సేవ చేస్తుంటామో అప్పుడు అయిపోతున్నట్టే లెక్క అన్నమాట. సో ఇది ఆన్సర్ నిన్నటి నేను అడిగిన క్వశ్చన్. ఓకే, గీతాంజలి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ, ఉన్నాను మాతాజీ. ఉన్నారా? సో ఇంకెవరన్నా మీకు ముగ్గురు ఆడపిల్లలు ఇవి అవి అన్నప్పుడు బాధపడకండి, సరేనా? ఓకే మన మాతాజీ. స్క్రిప్చర్స్ లో నేను రిఫరెన్స్ కూడా మీకోసం చెప్పాను. థ్యాంక్ యూ ఆ మాతాజీ. రోజే చెప్పాలనుకున్నాను కానీ నాకు కరెక్ట్ గా టైం కరెక్ట్ అనిపించలేదు అక్కడ, అందుకని క్వశ్చన్ అడిగాను, మాతాజీ కరెక్ట్ చేసి చూసి చెప్పారు. సో కాబట్టి మనం ఏంటంటే ఏమి భయపడాల్సిన లేదు, భక్తిలో ఉంటే ఏమవుతుంది ఏంటి అని మనకి చెప్తున్నారు అన్నమాట. సరేనా? ఎస్ మాతాజీ, ధైర్యం వచ్చింది మాతాజీ. ధైర్యం Very వచ్చిందా? good. ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? ఓకే, ఎవరికి డౌట్స్ లేవు కదా? ఉంటే అడగండి, నేను ట్రై చేస్తాను దొరకడానికి, వెతకడానికి ట్రై చేస్తాను, లేకపోతే గనక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పలేకపోతే నేనే చెప్తాను ఆన్సర్. ఓకేనా? సరే, మనం ఇప్పుడు ఏం ఫినిష్ చేసుకున్నాం? 12th చాప్టర్. భక్తి యోగా finish. భక్తి యోగం. భక్తి యోగ పార్ట్ ఫినిష్ చేసాం. అచ్చా, ఇప్పుడు భక్తి భగవద్గీత 3 పార్ట్లు ఉంది కదా, తెలుసు కదా? ఒకటి Yes, sir. ఫస్ట్ ఏంటి, 1 to 6 చాప్టర్స్ కర్మయోగము, భక్తి యోగము, కర్మయోగం. జ్ఞానయోగం. 7 కర్మయోగం. నుంచి 12 వరకు భక్తి యోగం. సో కర్మయోగం ఫినిష్ చేసాం, భక్తి యోగం ఫినిష్ చేసాం. ఇప్పుడు 13 నుంచి 18 వరకు జ్ఞాన యోగం అన్నమాట. తెలుసు కదా మీకు జ్ఞాన యోగం. సో ఇది ఏంటంటే ఒక శాండ్విచ్ ఉంటుంది కదా, పిక్చర్ వెతకడానికి ట్రై చేశాను, దొరకలేదు. మేబీ 100% నేను వెతుకుతాను, ఇంకో క్లాస్ లో కూడా చూపించాల్సింది. సో నేను అది చూసి మీకు నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తా కంపల్సరిగా. ఆ బర్గర్ చూస్తేనే తినాలనిపిస్తుంది. ఒక బర్గర్ ఉంటుంది, పైన ఒక బన్ ఉంటుంది, కింద ఒక బన్ ఉంటుంది. తిన్నారు కదా బర్గర్ ఎవరన్నా? అందరం తిన్నాం కదా. ఎస్ శాండ్విచ్, మాతాజీ. మధ్యలో ఏముంటుంది? ఆలు మసాలా కర్రీ ఉంటుంది. ఉంటుంది. మసాలా ఉంటుంది. మ్మ్. చెప్పండి ఏమేమి పెడతారో మీరు Filling- ఏం తింటారో fillings చెప్పండి. పెడతారు లీఫీ మాతాజీ. వెజిటేబుల్స్ ఉంటుంది. వెజిటేబుల్స్ పెడతారు మాతాజీ. నాన్ వెజ్ మెటీరియల్ కూడా పెడతారు. అసలు అయితే మ్మ్. బయట వాళ్ళు, మన ఇండియాలో అయితే వెజిటేరియన్ ఐటమ్స్ పెడతారు. మ్మ్. ఇస్కాన్ ఇంకేం వాళ్ళకి పెడతారు? వెజిటేబుల్స్. కుకుంబర్, బటాటా, ఆనియన్, క్యాప్సికమ్, ఆ, బటర్, క్యాబేజ్, మధ్య మధ్య చట్నీ, మధ్య సాసులు పెడతారు మాతాజీ. వైట్ సాస్ లాట్యూస్, అని. కింద సాస్ వేస్తారు, తర్వాత పైన ఇంకేం పెడతారు? టమాటా ముక్కలు పెడతారు మాతాజీ, మిర్చి ముక్కలు చీజ్ పెడతారు. స్లైస్ పెడతారు స్లైస్, ఆ. చీజ్ స్లైస్. కదా, పైన పుల్లగుచ్చి చెర్రీ పెడతారు కదా. మర్చిపోయారా? ma'am. ఇప్పుడు అందరూ వెళ్ళి వెజిటబుల్ బర్గర్ తినండి అందరు గోవిందాస్ లో, సరేనా? లేకపోతే వెజిటబుల్ శాండ్విచ్ చేసుకుని తినండి. సో ఇది పైన ఒక బన్ ఉంటుంది, కింద ఒక బన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో ఉన్నదేమో భక్తి యోగం. ఈ మధ్యలో ఏదైతే ఫిల్లింగ్ ఉంది చూసారా, అదే ఈ రెండిటికి పైన ఉన్న 2 స్లైసెస్ కి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇది భక్తి యోగం. అది సీక్రెట్ కదా అందుకని పెడతారు. కాకపోతే మన బర్గర్ లోంచి బయటకు వచ్చేస్తే గానీ అందులో ఏమున్నాయి అనేది సీక్రెటే, మనం తింటే గానీ వాటికి తెలియదు.
సో అవి ఎందులో ఏమున్నాయో తెలియదు అనమాట. సో ఇందులో ఉన్నది భక్తి యోగ, ఈ మధ్యలో ఒకటేమో కర్మయోగం, కిందేమో ధ్యాన జ్ఞానయోగం, జ్ఞానం. సో ఈ రెండు కలిపి దీంతో తింటే టేస్ట్ వస్తుంది. అదే జ్ఞానయోగం విడిగా చేసామనుకోండి చప్పచప్పగా ఉంటుంది. జ్ఞానయోగం కర్మయోగం తీసామన్నా చప్పచప్పగా ఉంటుంది. ఇది ఒకటి తినగలుగుతాం కదా, మధ్యలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అట్లా భక్తి యోగ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటి పైనది తీసుకున్నాము, మధ్యలోది తిన్నాము. సో ఈ మధ్యలో దానికి కూడా ఇంకా ఏంటంటే ఈ బన్ కూడా కలుపుకొని యాడ్ చేసుకున్నాము, దేంతో జ్ఞానయోగంతో అన్నమాట. సో అందుకనే ఈ భగవద్గీతని మొత్తం ఒక ఏమంటారు శాండ్విచ్ కానీ ఒక మంచి వెజిటబుల్ బర్గర్ లా కానీ మనం చెప్తామన్నమాట. చెప్పినప్పుడు అన్ని కలిపి తిన్నప్పుడు అందులో ఉన్న ఆ టేస్ట్ ఏదైతే ఉందో, ఆ మధ్యలో ఉన్న ఫిల్లింగ్ టేస్ట్ ఏదో ఉందో అది భక్తి యోగం అనమాట. సో దాంతో ఆ రెండింటికి కూడా వస్తుంది. సో ఇదొక్కటి విడిగా తినొచ్చు, కానీ ఇదొకటి విడివిడిగా తిన్నా కూడా వీటికి అంత టేస్ట్ ఉండదు. ఎప్పుడైతే మనం ఇది తింటామో, బర్గర్ల మధ్యలో ఉన్నది తింటామో, దాంతో పాటు కర్మయోగం చేసినట్టు అయిపోతుంది, జ్ఞానయోగం కూడా చేసినట్టు అయిపోతుంది అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. సో థర్డ్ పార్ట్ చదువుతున్నాం మనం ఇప్పుడు, ప్రకృతి, పురుషుడు, చైతన్యము 3 పార్ట్లో చదువుతున్నాం. సో దీని గురించి అసలు మనకి 108 శ్లోకాస్ లో ఏమంత ఇవ్వలేదు, కానీ మనం కొంచెం చెప్పేసుకుంది. అయితే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, ఇవన్నీ చెప్పారు కదా, భక్తి యోగా చెప్పారు, భక్తులు అంటే ఏం చెప్పారు, నువ్వు ఇది చేయలేకపోతే అది చెయ్యి, అది చేయలేకపోతే ఇది చెయ్యి, అన్ని చెప్పారు కదా. సరే అన్ని అయినాయి. ఇంకొకటి, నేను ఈ చాప్టర్ మాత్రం గౌరవ దర్శనం ప్రభు దానిలోంచి నేను చెప్తున్నాను, అది చదువుతున్నాను కదా. ఈ ప్రకృతి యొక్క స్వభావము, వాటి మధ్య గల సంబంధాలని గురించి భక్తి యోగం వివరిస్తున్నాను నేను. అయితే ఏంటంటే మీకు కర్మయోగంలో చూసుకుంటే కర్మయోగం గురించి ఎక్కువ ఉంటుంది, భక్తి యోగం గురించి కొంచెమే ఉంటుంది. అలాగే జ్ఞానయోగం గురించి చూస్తే అందులో జ్ఞానం గురించి దాని గురించి ఎక్కువ ఉంటుంది, భక్తి గురించి తక్కువ ఉంటుంది. మధ్యలో ఉన్న భక్తి యోగంలో అంటే మొత్తం అంతా భక్తి గురించే ఉంటుంది అనమాట. సో ఈ భక్తి యోగాన్ని గురించి వివరించారు ఈ మధ్యలో ఉన్న ఈ 6 చాప్టర్స్ లోని. కానీ కర్మని చేయడానికి భక్తి మార్గము ఎలా దారి తీస్తుంది అనేది ఫస్ట్ 6 అధ్యాయాల్లో చెప్పారు. తర్వాత జ్ఞానాన్ని సంపాదించాలి అంటే భక్తి మార్గము ఎలా మనకి ఉపయోగపడుతుంది అనేది లాస్ట్ అధ్యాయంలో చెప్పారు. సరే, ఈ భక్తి ద్వారా జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, భక్తి ద్వారా కర్మయోగం ఎలా చేయాలి అని చెప్పారు. సో ఆ భక్తి అంటే ఏంటి అనేది మనం ఈ 6 చాప్టర్లో చదువుతున్నాం. ఇప్పుడు ఈ జ్ఞాన సముపార్జన ఎలా అవుతుంది భక్తి యోగా ద్వారా అనేది ఈ లాస్ట్ చాప్టర్స్ లో చెప్తారనమాట. అదే ఈ జ్ఞానాన్ని గురించి వివరిస్తుంది అని చెప్తూ, అది చాలా అత్యుత్తమమైనదని, అంటే భక్తి యోగం అత్యుత్తమమైనదని, దాని ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదిస్తాము అని చెప్తూ కృష్ణుడి గురించి చెప్తున్నారు అనమాట. ఆయన ఎవరు ఏంటి అని చెప్తూ ఉంటే, ఇప్పుడు ఫస్ట్ అర్జునుడు 6 క్వశ్చన్స్ అడుగుతారు. ఏమేమి అడుగుతారు, నాకు ఈ విషయాల గురించి చెప్పు. వేటి గురించి చెప్పు, ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో, ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, క్షేత్రము అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి. సరేనా, హరి ఈ ఆరు క్వశ్చన్స్ అడుగుతారు అర్జునుడు. అంటే ప్రకృతి అంటే ఈ భౌతిక ప్రకృతి అని చెప్తారు. పురుషుడు అంటే భగవంతుడు అన్నమాట. భగవంతుడు మాత్రమే పురుషుడు, ఆయన ఒక్కరే భోక్త, ఆయననే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. హీఈస్ ఓన్లీ ద ఎంజాయర్ అంటారు. మిగతా మనం అందరము, అంటే మనం మామూలుగానే స్త్రీలము, కానీ భగవంతుడు తప్ప మిగతా అందరూ స్త్రీలు. సరేనా, సో అది చెప్తారనమాట పురుషుడు. తర్వాత క్షేత్రం అంటే ఏంటంటే ఈ దేహం. ఒక ఇది ఉంటుంది చూసారా, మనం అంటే తీర్థస్థలాలకి వాటికి వెళ్తూ ఉంటాము, క్షేత్రం అంటాం చూసారా, ఆ ప్లేస్ అంటే ఈ ప్లేస్ కర్మ చేయబడే ప్లేస్ అన్నమాట. అది ఈ దేహాన్ని క్షేత్రము అంటారు. తర్వాత క్షేత్రజ్ఞ అంటే ఏంటంటే ఆ క్షేత్రాన్ని గురించి తెలిసిన వాడు. అంటే మన ఈ దేహం కాబట్టి మనకి తెలుసు, ఇంకొకడు మన శరీరంలోనే పరమాత్మగా భగవంతుడు ఉన్నారు కాబట్టి పరమాత్మ ఉన్నారు కాబట్టి, ఈ క్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఆయనను కూడా క్షేత్రజ్ఞ అంటాం అనమాట. ఆయనకు కూడా ఈ దేహం గురించి తెలుసు, మనకంటే ఎక్కువే భగవంతుడికి తెలుసు. తర్వాత జ్ఞానం. జ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవలసిన జ్ఞానం. అయితే జ్ఞేయం అంటారు. జ్ఞేయం అంటే లక్ష్యం అన్నమాట.
అది మనం ఏదైతే తెలుసుకుంటున్నాం చూసారా, దాని గురించి ఏం తెలుసుకుంటాము ఏంటి అనేది, ఆ లక్ష్యం ఏంటి అనేది జ్ఞేయం అంటే అది. సో ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకని ఏంటంటే భగవంతుణ్ణి ఋషికేశుడు అని కూడా అంటారు కదా, ఎందుకు? ఇంద్రియాలకి అధిపతి కాబట్టి ఆయన ఋషికేశుడు అని అంటారు అనమాట. ఆయనే ఈ దేహానికి అధిపతిగా ఉన్నారు. క్షేత్రజ్ఞ అంటే భగవంతుడు అన్నమాట. సో ఈ విషయాలన్నిటికీ 6 క్వశ్చన్స్ అడుగుతాడు అర్జున. ఆ 6 క్వశ్చన్స్ కి భగవంతుడు సమాధానం చెప్తారనమాట. వీటిల్లోనే ఆ ఏ ఏ శ్లోకాల్లో ఏమేమి చెప్పారు, ఆ శరీరం ఎలా వచ్చింది, ఆ శరీర గుణాలు ఏంటి, ఆ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తూ ఉంటాయి, శరీరం దేని నుండి ఉద్భవించింది అనే విషయాన్ని చెప్తూ, తర్వాత క్షేత్రజ్ఞుడు ఆ గుర్తింపు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇది నా దేహం కాబట్టి కాబట్టి పలానా పద్మజ ఆర్ పద్మిని హరిప్రియ, నాది ఈ దేహము, ఇది నా క్షేత్రం. కానీ నాకంటే కూడా ముందు పరమాత్ముడు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి కూడా తెలుసు అని చెప్తున్నారు. అది క్షేత్రజ్ఞుడు అని అంటారు. అయితే క్షేత్రజ్ఞుడి ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా 13 శ్లోకం నుంచి 18 శ్లోకం వరకు చెప్తున్నారు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మన శరీరము పంచభూతాలతోటి తయారు చేయబడింది, తెలుసు కదా. ఈ పంచభూతాలతోటి తయారు చేయబడింది అని చెప్పి మనకు తెలుసు. అయితే పంచమహాభూతాలు కాకుండా ఇంకా ఏంటంటే మనస్సు, కెపాసిటీలోని కూడా కోసేసావా? మనస్సు, బుద్ధి, అహంకారం, అహంకారం వీటన్నిటితోటి తయారు చేయబడి ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే మళ్ళీ త్రిగుణాలతో మూలంగా మనం ఏం చేస్తాము, మనం పని చేస్తూ ఉంటాం. ఆ త్రిగుణాలలో మనం లోబడి ఉంటాము అని. తర్వాత 10 ఇంద్రియాలు తెలుసు కదా మీకు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. వీటన్నిటితోటి మన దేహం నిర్మింపబడి ఉంటుంది అని చెప్తున్నారు. వీటిని ఏమంటారంటే 24 తత్వాలు అంటారనమాట. వీటన్నిటిని ఒకసారి చెప్పండి. ఏంటి చెప్పాను నేను? పంచభూతాలు చెప్పాను, తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, మనసు బుద్ధి అహంకారం చెప్పారు. తర్వాత 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు చెప్పారు. కర్మేంద్రియాలు, ఇంద్రియార్థాలు అంటారనమాట. ఇంద్రియార్థాలు అంటే శబ్దము, స్పర్శ, రూపము అవి ఉంటాయి చూసారా, అవి వాటిని ఇంద్రియార్థాలు ఉంటాయి అన్నమాట. తర్వాత మనసు, బుద్ధి, అహంకారము, తర్వాత విభౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది మొత్తం కలిపి 24 ఎలిమెంట్స్. మహాతత్వం అని కూడా చెప్పారు మాతాజీ. వాటి అది ప్రధాన అంటారు. వాటి ఎప్పుడైతే వీటన్నిటినీ ఉన్న వాటిని ఎప్పుడైతే భగవంతుడు వాటి మీద చూపు సారిస్తారో, మహావిష్ణు కారణోదక సాయి విష్ణు చూపు సారిస్తారో అప్పుడు అది మహత్తత్వం అవుతుంది. సరేనా? ఈ 24 ఎలిమెంట్స్. సరేనా? ఈ 24 ఎలిమెంట్స్ తో ఉంటుంది. వీటన్నిటితోటి కూడిన దీన్ని కర్మక్షేత్రం అంటారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక పని చేయాలనుకోండి, ఒక దేహం ఉండాలి, ఒక చేసే ఇది ఉంటుంది కాబట్టి అప్పుడు దాని ద్వారా కర్మ చేయబడుతుంది అనమాట. సో అవన్నీ ఎట్లా చెప్తారంటే, వాటిని జీవుడి యొక్క లక్షణాలతోటి, మన విశ్వాసంతో, వాటన్నిటితోటి మనం ఒక క్రియ అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు దానికి ఏదో ఒక ఇంద్రియం కావాల్సి వస్తుంది. మనం చూడడమో చేయడమో చేస్తూ ఉంటాం కదా, కర్మేంద్రియాలతో ఒకటి చేస్తూ ఉంటాం. తర్వాత కర్మ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలాగా వీటన్నిటిని చేస్తూ ఉంటాం కాబట్టి ఈ దేహాన్ని క్షేత్రం అని అంటారు. ప్రతి దాంతో కర్మ చేస్తూ ఉంటాం. తర్వాత ఇంకా చెప్తున్నారు, 5వ క్వశ్చన్ అడుగుతారు కదా, ఏంటి జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటంటే ఆత్మ గురించి, పరమాత్మ గురించి తెలుసుకోండి. ఆత్మ గురించి అంటే సోల్. మనం 2nd చాప్టర్ లో చదువుకున్నాము. ట్రాన్స్మిగ్రేషన్ అంటాం. ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంకి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఏం చేస్తుంది, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా 2nd చాప్టర్ లో. గుర్తుందా? ఆత్మ యొక్క లక్షణాలు అవన్నీ చదువుకున్నాము. వాటన్నిటి గురించి తెలుసుకోవడమే జ్ఞానం అన్నమాట. అప్పుడు ఆ జ్ఞానాన్ని మనం సముపార్జిస్తూ ఉంటాం చూసారా, అదే సాధువుల యొక్క లక్షణం అని కూడా చెప్తాను. ఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామో, ఈ దేహం నాది కాదు ఇవి అని తెలుసుకొని, కృష్ణ భగవానుడే అన్నిటికీ కారణుడు అని చెప్పి తెలుసుకొని మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తాము అని చెప్తున్నాడు. దేంతోటి అంటే ఈ భౌతికమైన క్షేత్రం ఏదైతే ఉందో దీంతో మనం చేసి మనం ముక్తి పొందుతాం అన్నమాట. ఈ శరీరం ద్వారా ముక్తి పొందుతాము అని చెప్పి చెప్తున్నారు.
అయితే జ్ఞానానికి 20 20 20 అంశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ జ్ఞానం యొక్క లక్షణాలు ఏంటంటే 8 నుంచి 12వ శ్లోకం వరకు ఉన్నాయి. చాలా మంచి మంచి వర్డ్స్ ఉంటాయి ఇవన్నీ. కొంచెం 20 క్వాలిటీస్ గురించి చెప్తున్నారు. ఎవరెవరికైతే ఇలాంటివి ఏవి ఉండవో ఏదైతే వీటిల్లో చెప్పినవి ఏదైతే కాదో అది జ్ఞానము కాదు, అజ్ఞానం అని చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకము నేను చదువుతాను. ఎవరన్నా ట్రాన్స్లేషన్ చదివే వాళ్ళు ఉంటే రెడీగా ఉండండి. మై చాన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశా సేవిత్వా మరతిర్జన సంసది ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్త అజ్ఞానం యదతోన్యదా. లక్ష్మీమాత చదవండి. ఇప్పుడు చెప్పినవి ఏవేవైతే ఉన్నాయో వీటికి అన్యమైనది ఏదైనా సరే అజ్ఞానంట. ఇవి మాత్రమే జ్ఞానం అని చెప్తున్నారు. చదవండి మాతాజీ, మ్యూట్ లో ఉన్నారు. ఈ శ్లోకం మాతాజీ నంబర్ 13వ చాప్టర్ లో 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం. లక్ష్మీమాతాజీ చదువుతారా? సమానత్వం ఇదేనా? ఇస్తున్నాను మాతాజీ, ఒక్క నిమిషం. మాతాజీ 8వ శ్లోకమా? 8వ దాన్ని ట్రాన్స్లేషన్ చదవండి. ఓకే. వినమ్రత, గర్వరాహిత్యము అది ఉంది కదా. ఒక్క నిమిషం. పేపర్ వెళ్తలేదు. చదవనా మాతాజీ? నేను చదవనా? ఒక్క నిమిషం మాతాజీ, అయిపోయింది తీస్తున్నా. సరే, వెళ్తలేదు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై. హరే కృష్ణ మాతాజీ, అందరికి ప్రణామాలు. శ్రీల ప్రభుపాద్కి జై. వినయము, గర్వము లేకపోవడము, అహింస, ఓర్పు, సరళత్వము, ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించడము, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియ భోగ వస్తువులను త్యాగం చేయడము, మిథ్యా అహంకారము లేకపోవడము, జన్మ మృత్యు జరా వ్యాధులలో దోషాన్ని గుర్తించడం, అనాసక్తి, సంతానము, భార్య, గృహము మొదలైన వాటిని బంధము నుండి విముక్తి, సుఖదుఖముల సందర్భములలో సమచిత్తము, నా ఎడ నిరంతరమైన విశుద్ధ భక్తి, ఏకాంత స్థానంలో నివసించాలని కోరుకోవడము, జనసామాన్యము వలన విరక్తి, ఆత్మానుభూతి ప్రాధాన్యాన్ని అంగీకరించడం, పరతత్వపు తాత్వికాన్వేషణ, అవియే అన్ని కూడా జ్ఞానమని, వీటికి అవసరమైనది ఏదైనా అజ్ఞానమని నేను ప్రకటిస్తున్నాను. హరే కృష్ణ మాతాజీ. కొంచెం అరుణకుమారి మాతాజీ చదవండి. అరుణకుమారి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. నేను వి కుమారి చదవమంటారా? తను లేరేమో. సరే, విజయ మాతాజీ సరే, ఓకే, చదవండి మాతాజీ. ఏం చదవమంటారు? భాష్యం అండి. భాష్యం చదువు. భాష్యం కాదు, ట్రాన్స్లేషన్. ఇప్పుడు లక్ష్మీ మాతాజీ చదివిందా మరి చదవమంటారు? విమ్రత, గర్వరహితము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, అహంకారం రాహిత్యము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషములు గుర్తించుట, అనాసక్తి, సంతానము, భార్య, గృహము వంటి బంధువుల నుండి విముక్తి, సుఖ దుఃఖాలతో సమభావము, సదా నా పట్ల అనన్య భక్తి, నిర్జన ప్రదేశములలో
నివసింపవలెనను కోరిక, సామాన్య జన సమూహము పట్ల అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యతను అంగీకరించుట, పరతత్వము యొక్క తత్వక అన్వేషణ అను సమస్తమును జ్ఞానముగా వీటికి అన్యమైన దేదైనను ఆజ్ఞమేనని జ్ఞానమేనని నేను ప్రకటిస్తుంటిని. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారనమాట, 20 చెప్తున్నారు, 20 లక్షణాలు చెప్తున్నారు అనమాట. ఈ 20 అంశాలు ఏంటంటే, ఈ 20 అంశాలు జ్ఞానం యొక్క అంశాలు అన్నమాట. వీటికి అన్యమైనది అంటే ఇవి కాకుండా వేరే ఏవైనా సరే అవన్నీ అజ్ఞానం అని చెప్తున్నారు. వాటిల్లో ఏం చెప్తున్నారు చూడండి, మనం నిన్న కూడా చదువుకున్నాం. అమానిత్వం అంటే వినమ్రంగా ఉండడం, గర్వం లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఎవరికి లక్షణాలు అని చెప్పాం నిన్న మనం. శుద్ధ భక్తుల లక్షణాలు, భక్తుని యొక్క లక్షణాలు, భక్తుల యొక్క లక్షణాలు అని చెప్పాం. సో ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో 18 అంశాల వరకు కూడా భక్తులకి జ్ఞానుల్లోనూ సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయట. అవి ఉండాల్సిన లక్షణాలు భక్తుల్లో. అయితే ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే అనన్యమైన భక్తి చేస్తూ ఉంటారు చూసారా. వాళ్ళు ఎవరట, 16వ చూసారా, నిష్కళంకమైన ఇది చేయమన్నమాట, శ్రద్ధ చూపించడం భగవంతుడి మీద, అంటే అనన్యమైన భక్తి చూపించడం. వాళ్ళు శుద్ధ భక్తులు అన్నమాట. తర్వాత ఎలాంటి ప్రయత్నం లేకుండా భక్తి చేస్తూ ఉంటారు విశుద్ధ భక్తులు అన్నమాట. అలాంటి వాళ్ళల్లో అప్రయత్నంగానే, వాళ్ళు ప్రయత్నం ఏమి చేయాల్సిన అవసరం లేదు, అప్రయత్నంగానే వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయట. లాస్ట్ 2 ఏంటి, ఆత్మానుభూతి యొక్క ప్రాముఖ్యతని వాళ్ళు తెలుసుకోగలుగుతారు, అంగీకరిస్తారు. పరతత్వం యొక్క తాత్విక అన్వేషణ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా జ్ఞానం అని చెప్పబడుతున్నాయి అన్నమాట. మనము మార్నింగ్ క్లాస్ నిన్న జప సెషన్ లో కూడా చదువుకున్నాం. 4 భగవంతుడి దగ్గరికి వస్తారు, శరణాగతి పొందుతారు, అర్థార్థో జ్ఞాని జిజ్ఞాసు చెప్పుకున్నాం కదా. ఈ జ్ఞానులు అనే వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు ఫస్ట్ 18 రాళ్ళలోకి వస్తారు. జిజ్ఞాసు అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటారు చూసారా, వాళ్ళన్నమాట. వాళ్ళు భగవంతుడి గురించి అన్వేషణ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటివి మనం చెప్పకుండానే ఈ 2 లక్షణాలు వాళ్ళల్లో కల్పిస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఏంటంటే ఈ లాస్ట్ 2 ఏవైతే ఉన్నాయో అవి 2 ప్రత్యేకంగా జ్ఞానుల కోసం ప్రత్యేకంగా చెప్పబడినవి అని చెప్పి అంటే జ్ఞానం యొక్క అంశాలు ఏంటి అని ఈ 20 వాటిల్లో చెప్తున్నాం అన్నమాట. చెప్పిన తర్వాత చెప్పాను కదా, జ్ఞేయం అంటే ఏంటి, దేని గురించి అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అది, ఏ జ్ఞానం గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నామో దాన్ని జ్ఞేయం అంటారు అనమాట. బట్ సపోజ్ భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, దాన్ని జ్ఞేయం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నామో అది జ్ఞానం. ఓకే, డిఫరెన్స్ తెలిసింది కదా. సో తర్వాత 14వ శ్లోకం నుంచి ఏం చెప్తారంటే పరమాత్ముడి గురించి చెప్తారు, ఆయన యొక్క గుణాల గురించి చెప్తున్నారనమాట. 14వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు భగవంతుడి యొక్క గుణాలని గురించి చెప్తున్నారు. పూర్తిగా మనం ట్రాన్స్లేషన్ చదివేస్తున్నాము. 14వ శ్లోకంలో సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఇప్పుడు ట్రాన్స్లేషన్ చదవండి. లలిత మాతాజీ చదవండి 14th శ్లోకం. ప్రభుపాదికి జై. సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించి ఉన్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వంను ఆవరించి నిలిచి ఉండు. హరే కృష్ణ. సూపర్. ఇది మనం ఇంకా ఎక్కడ చదువుకున్నాం గుర్తుందా మీకు? సర్వత్రా వ్యాపి ఉంచి ఉన్నారు భగవంతుడు. విశ్వరూపం చాప్టర్ లో చదువుకున్నామా? 11th చాప్టర్ లో. ఆది ఏంటో తెలియదు, అంతం ఏంటో తెలియకుండా అంతా నీ హస్తాలంతా విస్తరించి ఉన్నావు, ఇన్ని చేతులు భుజాలతోటి, అనేక వక్రం, అనేక అచ్యుత దర్శనం చదువుకున్నాం కదా. సో అలాగా భగవంతుని యొక్క హస్తాలు, చేతులు, పాదాలు, నయనాలు, కళ్ళు, శిరాలు, ముఖాలు, కర్ణాలు అన్నిట సర్వత్రా వ్యాపించి ఉన్నాయట. ఇది పరమాత్మని యొక్క స్వరూపంగా ఉంది అని చెప్పేసి
అంటున్నారు అనమాట. దాన్ని ఒక ఎనాలజీ తోటి చెప్తున్నారు. ఏంటంటే సూర్యుడు సూర్యుడు వచ్చినప్పుడు ఆయన కిరణాలు ఎంత వ్యాపించి ఉంటాయి, ఒక చోటే పడవు కదా, అంతేనా? మొత్తం అంతా సూర్యకిరణాలు వ్యాపించి ఉంటాయి. అలాగా భగవంతుని యొక్క శక్తిట సర్వత్రా వ్యాపించి ఉంటుందిట. అది మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఇది ఆయన యొక్క గుణాలలో ఒకటి, పరమాత్మ యొక్క గుణాలలో ఒకటి. తర్వాత 15 శ్లోకంలో చెప్తున్నారు, సర్వేంద్రియా గుణాభాసం సర్వేంద్రియా వివర్జితం ఆసక్తం సర్వభృచ్ఛేవా నిర్గుణం గుణభ్రోక్తి చ. 15 శ్లోకం చదవండి. విజయ మాతాజీ చదవండి. సర్వేంద్రియ గుణాభావం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణప్రోక్త చ. అది చదవమంటారండి? ట్రాన్స్లేషన్ చదువు. పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారుడైనను ఇంద్రియ రహితుడు. అతడు సర్వజీవులను పోషించువాడైనను ఆసక్తి లేనట్టు వాడు. అతడు ప్రకృతి గుణములకు అతీతుడే గాక వానికి ప్రభువును అయి ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని ఇంద్రియాలకి ఆయన మూలాధారము అని చెప్తారనమాట. కానీ అంటే ఆయన ఇంద్రియాలన్నిటికీ అధిపతి అని, కానీ ఆ ఇంద్రియాలకి ఆయన లోబడి ఉండరన్నమాట. మిగతా జీవులందరినీ పోషిస్తూ ఉన్న వాళ్ళు కూడా భగవంతుడే. పోషిస్తూ ఉన్నా ఆయనకి ఆసక్తి ఏమీ ఉండదన్నమాట. అంతా ఆయన చేత సృష్టింపబడింది, చేయించబడింది, కానీ ఆయనకి దేని మీద ఆసక్తి ఉండదు. అలాగే త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి ద్వారానే వచ్చినాయి, ఆయన శక్తిలోనే భాగం అన్నమాట. అవి కూడా అయినా సరే భగవంతుడు ఆ గుణాలకి అతీతుడుగా ఉంటారనమాట. సో ఆయన అన్నిటికీ కూడా ప్రభువు, భగవంతుడు ఆయన ప్రభు అయి ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. ఇలా మనం అన్ని భగవంతుని యొక్క ఆయన ఎట్లా ఉన్నారు, వ్యాపించి ఉన్నారు అని చెప్పడానికి చెప్తూ ఉన్నారు. 16వ శ్లోకము, బహిరంతస్య భూతానాం చరం చరామేవ చ సూక్ష్మాత్వాత్త విజ్ఞేయం దూరస్థం చాంతికే చతార్. ఎవరు చదువుతారు? నేను చదవనా ఇది ఒక్కటన్నా మాతాజీ? మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ ప్లీజ్. నాకు అది చదవండి. రాదు మాతాజీ, నాకు ఆప్షన్ అదేందో రౌండ్ ఉంటది. సరే అయితే చదవండి. కృష్ణకుమార్ మాతాజీ చదవండి. బహిరంతశ్చ భూతానామచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. చదవనా మాతాజీ? ట్రాన్స్లేషన్ చదవండి. పరమాత్ముడు స్థావర జంగములైన సర్వజీవుల అంతర్బాహ్యములలో నిలిచి ఉండును. సూక్ష్మత్వ కారణము చేత అతడు భౌతికేంద్రియముల శక్తిచే చూచుట గాని తెలుసుకొనుట గాని అతీతుడు అయి ఉండెను. అత్యంత దూరములో ఉన్నను అతడు అందరికి సమీపముననే ఉండును. హరే కృష్ణ. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నారు ఎవరికి తెలుసా? అందరి ఎక్కడున్నారు? హృదయాల్లో ఉన్నారు. అందరి కదా? హృదయంలో ఉన్నారు. అందరి హృదయాల్లో ఉన్నారు. సర్వాంతర్యాపి అన్ని చోట్ల వ్యాపించి ఇప్పుడు ఉన్నారు. అర్థమే. సో ఈ పరమాత్ముడు ఎట్లా ఉన్నాడట? ప్రతి స్థావర జంగమ అంటే, స్థావర అంటే ఒక చోట ఉండిపోయింది, జంగమ అంటే తిరుగుతూ ఉండేవి, అంటే రాళ్లలోను రప్పల్లోను చెట్లు, వాటన్నిట్లో కూడా పరమాత్ముడు ఉన్నాడట. అలాగే చిన్న చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దగ్గర కూడా వరకు కూడా అందరిలోనూ భగవంతుడు పరమాత్ముడి రూపంలో అందరిలోనూ ఉన్నారు అని. అలాగా ఏంటంటే ప్రతి జీవిలోనూ ఆయన వాళ్ళ అంతర్భాగంలో భగవంతుడు నిలిచి ఉన్నాడు. ఎలాగా? సూక్ష్మంగా ఉన్నారు అని. అలాగా ఆయన ఏంటంటే మనం అలాంటి ఆయన్ని మనం చూడడానికి గాని తెలుసుకోవడానికి మనకి ఛాన్సే లేదనమాట. కానీ భగవంతుడు అలా ఉన్నా కూడా అన్నిటికీ అతీతంగా ఉంటూ ఉంటారు. సో భగవంతుడు అంత దూరంగా ఉన్నా అంటే ఎక్కడో ఉన్నా మన హృదయంలో ఉన్నా మనకు తెలియదు అనమాట. అలాంటి వాళ్ళకి సర్వలకి దూరంగా ఉన్నా సరే సమీపంగా ఉన్నట్టుగానే ఉంటారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ కఠోపనిషత్తులో ఒక శ్లోకం చెప్తారు, ఆసీనో దూరం రజతి శయానో యాతి సర్వతః అని చెప్తారు అనమాట. అంటే భగవంతుడు ఎల్లప్పుడు అంటే గోలోక బృందానంలో ఉంటారు కదా, ఆయన ఎల్లప్పుడూ దివ్యమైన భక్తుల యొక్క దివ్యమైన ఆనందంలో, వాళ్ళు భక్తి చేస్తున్న దానంలో ఉండి ఉంటారట భగవంతుడు. సో కాబట్టి ఏంటంటే మనము అది తెలుసుకోలేకపోతున్నాము. మనందరి దగ్గరే ఉన్నారు, కానీ దూరంగా ఉన్నా దగ్గరలోనే ఉన్నట్లుగా ఉన్నారు అని. 17వ శ్లోకం అరుణకుమారి మాత చెప్తారు.
అవిభక్తంచ భూతేషు విభక్తామివ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ట్రాన్స్లేషన్ చదవం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పరమాత్ముడు సమస్త జీవుల్లో విభజింపబడినట్లుగా కనిపించినా అతడు ఏనాడు విభజింపబడ్డు. అతడు ఒక్కడిగానే నిలిచి ఉంటాడు. ప్రతి జీవునికి అతడే పోషకుడైనా అతడే అందరినీ కబళిస్తాడని, అతడే అందరినీ వృద్ధి చేస్తాడని తెలుసుకోవాలి. హరే కృష్ణ. సూపర్, ఎంత బాగుంది కదా. భగవంతుడు అందరి జీవుల్లోనూ ఉంటారనమాట. కనిపించినా కూడా ఆయన ఏం చేస్తారంటే, ఆయన ఒకళ్ళ దానిలో ఒకళ్ళల్లో ఉన్నారా అంటే, ఇప్పుడు మనం ఆపిల్ తీసుకొని ఒక్కొక్క ముక్క అందరికి పంచం ఇది అయిపోతుంది. అందులో భాగంలాగా అన్న వచ్చినా సరే భగవంతుడు అలాగే ఉంటారు. మనం ఈశోపనిషత్తులో చదువుకుంటున్నాం కదా, భగవంతుడు సంపూర్ణుడు అనమాట. అలా ప్రతి వాళ్ళల్లోనూ ఆయన పరమాత్ముడుగా ఉంటున్నా సరే ఆయన సంపూర్ణంగా ఉంటారనమాట. సంపూర్ణం అంటే ఇట్లా ఫుల్ రౌండ్ అన్నమాట. సున్నా చెప్తాం కదా మనం, దానికి ఒక విలువే లేకుండా అయిపోతుంది అంటే, అన్లెస్ అంటే దానికి ముందు ఒక నెంబర్ వేస్తే కనుక. సో కానీ భగవంతుడు కరెక్ట్, చంద్రుడు. పౌర్ణమి చంద్రుడు కూడా తగ్గిపోతూ ఉంటాడు, కానీ భగవంతుడు అట్లా ఉండదు అనమాట. సో పూర్ణంగా ఉంటారు, సంపూర్ణంగా ఉంటారు. అలాగా మళ్ళీ ఏం చేస్తారు, అందరిలోనూ ఉంటూ ఉంటారు, అందరినీ పోషిస్తూ ఉంటారు, అలాగే అందరినీ కూడా తీసుకెళ్లిపోతారు అనమాట. నేను కాలాన్ని నేనే అని చెప్తారు కదా, కాలోస్మిన్ లోకక్షయకృత అని చెప్తారు కదా భగవద్గీతలో. సో అలాగా నేనే అందరినీ కూడా తీసుకెళ్లిపోతా ఉంటాను అని చెప్పేసి చెప్తున్నాను. అలాంటి భగవంతుడిని మనం ఏం చేయాలి, అవగాహన చేసుకోవాలంటే తెలుసుకోవాలి అన్నమాట. ఇలా భగవంతుడు అందరి హృదయాల్లో ఉంటూ ఉంటారు. ఇక్కడ ఒకటి చెప్తున్నారు చూడండి, ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఏంటంటే సూర్యుని ఉదాహరణ చెప్పొచ్చు అని. మధ్యాహ్న కాల సూర్యుడు తాను ఉండవలసిన స్థానాన్ని నిలిచి ఉంటాడు. ఎవరైనా ఏ దిక్కు వైపుకు వెళ్తూ ఉంటే 5,000 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళిన తర్వాత సూర్యుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే గనక సరిగ్గా మన శిరస్సు పైకి వచ్చి ఉంటాడనమాట. మనం పొద్దున్నే ఎక్కడికన్నా బయలుదేరతాం, తర్వాత ఇటువైపు ఎటో ఉంటారు. తర్వాత మనం కొంచెం దూరం, సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక 4-5 గంటల తర్వాత వెళ్ళిన తర్వాత చూస్తే సూర్యుడు ఎక్కడున్నాడు అంటే మన నడినెత్తి మీదకి వచ్చి ఉంటాడనమాట. సో అట్లాగా ఈ వైదిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయట, శ్రీకృష్ణ భగవానుడు అవిభక్తుడైనను విభక్తుడైనను కనిపించుటకు చెప్పించాలి అన్నా కూడా వైదిక గ్రంథాలే ఉదాహరణ. అంటే భక్తుడు కానివాడైనా భక్తుడు అయిన వాళ్ళైనా ఎవరైనా సరే ఏమైనా సరే కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే మనకు వైదిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవే, వాటి నుంచే మనం తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇందాక నేను చెప్పిన కాలస్వరూపం 11వ అధ్యాయంలో చెప్తారనమాట. కాలస్వరూపం అయ్యి నేను అన్నిటినీ కబలించేస్తాను. అన్నిటినీ అంటే మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు కూడా మొత్తం ఆయనలోకి తీసేసుకుంటారు కదా, అందుకని అన్నిటినీ నేనే కబలించేస్తాను అని కాలక్షయ లోకకృత అని చెప్పేసి భగవంతుడు చెప్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయట అంటే భగవంతుడి యొక్క శక్తి మీదనే ఆధారపడి అన్ని జరుగుతూ ఉంటాయి అని చెప్తారు. ఈ శ్లోకం చాలా మంచి శ్లోకము. భగవంతుడి గురించిన ఐడెంటిటీ ఆయన ఏంటి అని చెప్తున్నారు అనమాట. జ్యోతిషామపి తజ్జ్యోతి సమస్త పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఇది ఎవరు చదువుతారు? సుమంగళ మాతాజీ, శ్రీలక్ష్మి మాతాజీ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఒకరి తర్వాత ఒకరు. జ్యోతిషామపి తజ్జ్యోతి సమస్త తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ట్రాన్స్లేషన్ చదవండి. అయితే అతడే సమస్త తేజోపూర్ణ పదార్థాలలో కాంతి మూలము. అతడు భౌతిక పదార్థ చీకటికి అతీతుడు, అవ్యక్తుడు. అతడి జ్ఞానము జ్ఞాన విషయము జ్ఞాన గమ్యము. అతడు ఎల్లరి హృదయాల్లో నెలకొని ఉన్నాడు. హరే కృష్ణ. అర్థమైందా ఇది? చెప్పండి ఇంకా మంచిగా. శ్రీలక్ష్మి మాతాజీ చదవండి, మీరు చదవండి ఒకసారి. బుక్ ఉందా మీ దగ్గర? బుక్ భగవద్గీతనే కదా మాతాజీ. 13th చాప్టర్ లో 18వ శ్లోకంలో శ్లోకం వస్తే చదవండి, లేకపోతే ట్రాన్స్లేషన్ చదవండి. టైం పడుతుందా? హరే కృష్ణ మాతాజీ. జ్యోతిషామపి తజ్ఞోతిస్తమస్తమః పరముచ్యతే
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. తేజోవంతమైన సమస్త వస్తువులలోకి కాంతికి ఆధారము అతడే. భౌతిక పదార్థ అంధకారముకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము మరియు జ్ఞాన విషయము జ్ఞాన గమ్యం కూడా అతడే. ఇక్కడ చూడండి. హృదయంలో నిలిచి ఉండును. హరే కృష్ణ మాతాజీ. సరే, ఇప్పుడు తేజోవంతంగా భగవంతుడు అన్ని వస్తువులలో కాంతిదారుడుగా ఉంటారు. అంటే తేజవంతమైన వారు సూర్యుడు, చంద్రుడు, వాళ్ళిద్దరి ద్వారాను కాంతి ద్వారా వస్తారు. సూర్యరశ్మి ద్వారా, కాంతి ద్వారా, చంద్రుడి ద్వారా వస్తారు. అలా వస్తుంది అంటే అందులో భగవంతుడు ఉన్నాడు అని అర్థం అన్నమాట. అలాగే భౌతికత్వం ఏదైతే ఉందో అంధకారంగా ఉన్న దానికి భగవంతుడు అతీతంగా ఉంటాడు. అయితే భగవంతుడు అలా వాటిల్లో ఉన్నారు కానీ మనకి కనిపించడు అన్నమాట. అవ్యక్తుడు అంటే కనిపించకుండా ఉండడం. అలాగే భగవంతుడే జ్ఞానం, జ్ఞాన విషయం కూడా భగవంతుడే, జ్ఞాన గమ్యం కూడా భగవంతుడే అని చెప్తున్నారు. అంటే భగవంతుడి గురించి తెలుసుకునేది జ్ఞానం. ఆయన గురించి తెలుసుకోని విషయం ఏంటి? మనం భగవంతుడు ఎవరు, ఏంటి, మనం ఎవరు, మనతోటి భగవంతుడికి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాల్సిన జ్ఞాన విషయం, ఇంక సబ్జెక్ట్ అన్నమాట. జ్ఞాన గమ్యం అది తెలుసుకొని మనం ఏం చేస్తాము? గమ్యం ఏంటి మనది? మోక్షం. భగవంతుని ధామం చేరడం అనేది జ్ఞాన గమ్యం. సో కాబట్టి జ్ఞానం కానీ, జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యం మూడు కూడా భగవంతుడే అన్నమాట. అది చెప్తున్నారు. అలాగే అందరి హృదయాల్లో, మనందరి హృదయాల్లో కూడా పరమాత్ముడిగా భగవంతుడు ఉండి ఉన్నారు. సో అలా మనం ఏంటంటే భగవంతుడిని దర్శించుకోవచ్చు అన్నమాట. దీన్ని ఏమంటారంటే ఈ శ్లోకాన్ని ఐడెంటిటీ ఆఫ్ గాడ్ అంటారు. అంటే భగవంతుని యొక్క, దేవాది దేవుని యొక్క గుర్తింపు. ఆయనని మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఈ కాంతివంతమైన వాటిల్లోనూ ఉంటారు. తర్వాత అంధకారంలో ఉన్న వాటి అతీతుడుగా ఉన్న దానికి కూడా కారణం కూడా ఆయనే, ఆయన శక్తి ద్వారా వస్తుందని. అలాగే భగవంతుడి గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన జ్ఞానమైన, జ్ఞాన విషయమైన, జ్ఞాన గమ్యమైన మూడు భగవంతుడే. తర్వాత పరమాత్మగా అందరిలోనూ ఉన్నారు అని చెప్తున్నారు అన్నమాట. ఇది ఐడెంటిటీ ఆఫ్ గాడ్. తర్వాత ఈ విషయాలన్నీ తెలుసుకున్నవాడు ఈ దేహం ఏదైతే ఉందో క్షేత్రం, దీన్ని క్షేత్రం అన్నాం కదా, ఈ దేహాన్ని క్షేత్రం. ఆ క్షేత్రాన్ని జ్ఞానము జ్ఞేయము అంటున్నారు. దేని గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అది జ్ఞేయం. ఏదైతే జ్ఞానం, ఇప్పుడు భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కదా, అది జ్ఞానం అయితే దాని గురించి తెలుసుకోవాల్సుకున్న దాన్ని జ్ఞేయం అంటారనమాట. ఆ విషయాలన్నిటినీ ఇక్కడ నేను సింపుల్ గా బ్రీఫ్ గా చెప్పాను అని చెప్పి ఎవరైతే వీటిని అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళి నా భావాన్ని, నన్ను తెలుసుకుంటారు, నా భావాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ భౌతిక ప్రకృతి అయినా సరే, జీవుడు రెండు కూడా భగవంతుడి నుండే వచ్చినవన్నీ, అది నాదే అని అనాదిగా నా దగ్గర నుంచి సృష్టించబడినవని తెలుసుకోవాలి అని చెప్పి, ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతి కూడా భగవంతుడి ద్వారానే ఉద్భవించింది అని కూడా చెప్తున్నారు అన్నమాట. ఇలా ఈ ప్రకృతిలో ఉండే కార్యాలన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏంటంటే మనకి సుఖాలని, దుఃఖాలని కలిగిస్తూ ఉంటాయట ప్రతి జీవుడికి. అయితే ఈ వీటన్నిటికీ కారణం కూడా ఏంటంటే భగవంతుడి యొక్క ఈ ప్రకృతి అని చెప్పి, అందులోంచి వచ్చినవే అని చెప్పి, సుఖ దుఃఖాలన్నీ, భావనలన్నిటికీ కారణం కూడా అవే అని చెప్తున్నారు అనమాట. ఒక నిమిషం. ఈ భౌతిక ప్రకృతిలో మనం ఈ త్రిగుణాలన్నీ అనుభవిస్తూ ఏం చేస్తున్నాం? మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ గుణాల యొక్క సంపర్కం వల్లనే మనకి సుఖాలు, దుఃఖాలు అవే వస్తూ ఉన్నాయి. అలాగే వాటి మూలంగానే మనం కర్మలు చేస్తూ ఉన్నాము. ఆ కర్మలు చేయడం మూలంగా మనం ఏంటంటే మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఉత్తమ జన్మ, అధమ జన్మ అనే జన్మలని పొందుతున్నాము అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ 22వ శ్లోకము ఎవరన్నా చదవండి. ఇందులో ఏంటంటే ట్రాన్స్లేషన్ ఒకటి, భాష్యంలో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఈ శ్లోకం అత్యంత ప్రధానమైనది అని ఉంది కదా, అక్కడ వరకు చదవండి ఎవరండి. పురుష ప్రకృతిస్థో హి భుంగే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదా సద్యోని జన్మసు. భాష చదవండి ప్రేమతది. ట్రాన్స్లేషన్ చదవండి.
భౌతిక ప్రకృతిలో జీవుడు త్రిగుణాలను అనుభవిస్తూ ఈ విధముగా జీవన రీతులను అనుసరిస్తాడు. ప్రకృతిలో సాంగత్యమే దీనికి కారణం. ప్రకృతితో సాంగత్యమే దీనికి కారణం. ఆ విధంగా అతడు నానా రకాల జీవజాతుల్లో మంచి చెడులను పొందుతాడు. హరే కృష్ణ. సో మనం ఇట్లాగే ఈ భౌతిక ప్రకృతిలో మనం వచ్చిన తర్వాత ఈ త్రిగుణాల సంపర్కంలో వస్తామన్నమాట. ఏంటి? సత్వ రజ తమో గుణాల్లో వస్తాం కదా. ఆ సంపర్కంలో వచ్చినప్పుడు మనం ఉత్తమమైన జన్మము, అధమమైన జన్మము, ఈ కర్మలన్నీ మనం చేస్తూ ఉంటాం కదా. అలా వస్తూ సుఖాలు దుఃఖాలు అనేవి అనుభవిస్తూ ఉంటాము అని చెప్తున్నారు. ఈ భాష్యంలో ఫస్ట్ 2 లైన్లు చదవండి. జీవులు ఒక దేహం నుండి ఇంకో దేహానికి, జీవులు ఒక దేహం నుండి వేరొక దేహానికి ఏ విధంగా మార్పు చెందుతారో తెలుసుకోవడానికి ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. మనిషి వస్త్రములను మార్చుకున్నట్లుగా జీవుడు ఒక దేహంలో నుండి వేరొక దేహంలోకి వెళతాడని 2వ అధ్యాయంలో వివరించబడింది. అయితే మనం ఈ సెకండ్ చాప్టర్ లో చదువుకున్నాం ట్రాన్స్మిగ్రేషన్ అంటాం కదా. జీవుడు ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ఎలా వెళ్తారు అనే విషయాన్ని ఎలా చెప్పారో ఈ శ్లోకంలో అదే ముఖ్యమైన అంశం అన్నమాట, ప్రధానమైనది. జీవులు ఒక దేహం నుండి మరో దేహానికి ఎలా పరిణతి చెందుతూ వెళ్తారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేది ఈ ఆ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ప్రధానమైనది అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని నేను అక్కడ ఇది పెట్టాను. సో ఈ శ్లోకం కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ చెప్తూ ఈ ప్రకృతి గుణాలతోటి మనం సంపర్కం చెందుతూ ఉంటాం కాబట్టి మనం వేరే వేరే జన్మలు అంటే అధో జన్మ గాని లేకపోతే అంతకంటే తక్కువ జన్మ గాని ఉత్తమమైన జన్మ గాని అవి తీసుకుంటూ ఉంటాము అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? 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 ఓకే ఓకే మాతాజీ. మాతాజీ. 2వ పారాగ్రాఫ్ చదువుతున్నాను మాతాజీ నేను. అటువంటి వివిధ దేహాల్లో అతడు ఏ విధంగా ఉంచబడతాడనే విషయం చదువుతున్నాను. అది సెకండ్ చాప్టర్ లో చెప్పారు కదా. మనం అక్కడ ఒక అనాలజీ చెప్పారు. ఎట్లా అయితే మనం అంటే మాసిన బట్టలు తీసి మనం కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటామో అలాగే శరీరాన్ని మనం చేంజ్ చేస్తూ ఉంటామని. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనకి ఆ జన్మలు రావడానికి కారణం ఏంటంటే మనం భౌతిక ఈ ప్రకృతిలో ఉన్న త్రిగుణాలతోటి మనం సంపర్కం చెందుతూ ఉంటాం కాబట్టి మనకి ఆ సుఖ దుఃఖాలు కానీ ఇవి గాను అంటే ఈ జన్మలు కానీ మనకి ఏ జన్మ అధో జన్మ లేకపోతే ఏమంటారు ఉత్తమమైన జన్మ, ఇలాంటి జన్మ ఉత్తమమైన జన్మ అవి లభిస్తూ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. అయితే అట్లాగే లాస్ట్ పారాగ్రాఫ్ లో శ్రీకృష్ణుడు భగవత్వం గురించి శ్రవణం చేయట అనే విషయం ఏదైతే ఉందో అది ఉత్తమమైనది అనమాట. అది అయితే ఉదాహరణకి చెప్తే గనక జీవుడు శ్రవణం చేస్తూ భౌతిక అనుసరిస్తూ ఉంటే గనక ఈ భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం వహించాలని అతని చిరకాల వాంఛ క్రమంగా నశించిపోతుంది. సో ఇప్పుడు మనకేంటంటే నేను ఆధిపత్యం వహించాలి అని అంటూ ఉంటుంది కదా. మనం ప్రతిసారి చెప్పుకుంటాము నేనే బాస్ గా ఉండాలి, నేనే అన్నిటికీ యజమానిని, ఇది అది అని మనం అనుకుంటాం. అలాంటివన్నీ పోవాలి అంటే ఏం చేయాలట అంటేనే ఇక్కడ చెప్తున్నారు చూడండి. మనము భగవంతుడు శ్రవణం స్వీకరిస్తేనే ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని చిరకాల వదిలేస్తాం. చూడండి మనకి ఎట్లా అంటే శ్రీల ప్రభుపాద ఎట్లా చెప్పారు, మనకి చాలా ఈజీగా మనం రోజు చెప్తూ ఉంటాం కదా క్లాసెస్ లో వాటిల్లో చెప్తూ ఉంటాం. ఆ మాటలే అన్ని ఇక్కడ ఉన్నాయి పర్పట్లో. మనం కొత్తగా మనం ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎప్పుడైతే మనము ఈ శ్రవణం కీర్తనలు చేస్తూ ఉంటామో ఎవరి గురించి, శ్రీకృష్ణ భగవానుడి గురించి, ఆయన యొక్క భగవత్ తత్వాన్ని గురించి మనం శ్రవణం చేస్తూ ఉంటాము. అప్పుడు ఈ యజమానిత్వం అని ఉంటుంది చూసారా మనకి, ఇది మనకి భౌతిక ప్రకృతి పట్ల ఆధిపత్యం అదే అన్నమాట. యజమానిత్వం అనేది క్రమంగా నశించిపోతుందట. అలాగే మనలో ఉన్న ఈ భౌతికమైన విషయాలన్నీ స్లోగా పోతాయి అని చెప్తున్నారు. సో ఇట్లాగా ఉన్నాక ఈ దేహంలో ప్రభు ఉన్నాడు. ఎవరు? పరమాత్ముడు ఉన్నాడు కదా. ఆయనే యజమాని, ఆయనే పర్యవేక్షకుడు, ఆయనే మనకు అన్ని అనుమతి ఇస్తూ ఉన్నారు అనమాట. సో అలాగా పరమాత్ముడిగా భగవంతుడు అందరి హృదయాల్లోనూ ఉంటూ ఆయన దివ్య భోక్తగా ఉంటూ ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఏంటంటే మన సొంతంగా మనం ఏం కాదు, మనలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ భౌతిక ప్రకృతి గురించి, జీవుడి గురించి, ఈ త్రిగుణాల గురించి, వాటన్నిటి గురించిన సంబంధించిన ఈ అవగాహనని నిశ్చయంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ముక్తి పొందుతారట. అంటే భక్తుడు ఈ భౌతిక ప్రకృతి ఎట్లా వచ్చిందో తెలుస్తుంది, జీవుడు అంటే ఏంటి, ఈ దేహం అంటే ఏంటి అవన్నీ తెలుస్తుంది. అలాగే ఈ త్రిగుణాలు
వీటన్నిటి గురించి ఎక్కడి నుంచి వచ్చినాయో, వాటితో మనం సంపర్కం చెందితే ఏమవుతుందో అని విషయాలు అవన్నీ తెలుసుకొని ఎవరైతే అవగాహన పొందుతారో వాళ్ళు కంపల్సరీగా ముక్తి పొందుతారట. అంటే ఏంటంటే వర్తమాన స్థితి ఎట్లున్ననో అతడు తిరిగి జన్మింపడు. సరేనా? మనకి ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకొని ఉంటామో మళ్ళీ మనం జన్మ తీసుకుంటాం. ఇవి కూడా మనము అర్థం చేసుకోవాల్సిన విషయాలే చెప్పెట్టుకోండి. తర్వాత అనుకుంటారు మామూలుగా, కొందరు ధ్యానం చేస్తాను, కొంతమంది జ్ఞానాభ్యాసం చేస్తాను, నిష్కర్మ కర్మ చేస్తాను, ఇవి చేస్తాము, తర్వాత పరమాత్మని దర్శిస్తాను అని చెప్పి కొందరు అనుకుంటూ ఉంటారు. సో కానీ ఏంటంటే అలాగా చేయొచ్చు, ఇలా కూడా. ఇవి ఎవరైతే భగవంతుడి గురించి ఈ జ్ఞానాన్ని వీటన్నిటిని తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మించరు అని చెప్తున్నారు. ఇంకొందరు ఏం చేస్తారట, ఆధ్యాత్మిక జ్ఞానం దాంతో పరిచయం ఉన్నా లేకపోయినా సరే ఒక పరమ పురుషుడు అంటే భగవంతుడు, ఆయనని గురించిన శ్రవణం చేస్తూ ఆయన్ని పూజించడం మొదలు పెడతారనమాట. అలాగా ప్రామాణిక గురువుల ద్వారా శ్రవణం చేస్తూ వాళ్ళు ఏం చేస్తారు, ఆ భగవంతుడిని పరమ పురుషుణ్ణి పూజిస్తూ ఉంటారు కదా. వాళ్ళు కూడా ఏంటంటే ఈ జనన మరణ చక్రాలని అధిగమిస్తారు. అంటే మళ్ళీ వాళ్ళకి జన్మ అనేది ఉండదన్నమాట. సో అలాగే ఏంటంటే ఒక ప్రామాణిక గురువు ద్వారా మనం చేయగలిగే, మనం ఇప్పుడు చేస్తున్న సాధన భక్తి అలా చేస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఈ మొత్తం జగత్ అంతటికి చైతన్య ఉద్యమం తీసుకొని వచ్చింది శ్రీ చైతన్య మహాప్రభు అని ఆయన ఇక్కడ చెప్పారు. మనకందరికి ఒకటే చెప్పారు. ఏం చెప్పారు మహాప్రభు మనకి? హరే కృష్ణ మహామంత్రం చేయాలి. హరే కృష్ణ 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 హరే చెప్పండి. హరే హరే కృష్ణ రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ 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 హరే రామ రామ హరే రామ హరే. రామ హరే హరే హరే. అది సో మనమందరము ఇవి చెయ్యాలి అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పారు. అదే ఈ పరమ పురుషుడు అంటే భగవంతుడి గురించిన మనం విషయాలని మనం ఒక గురువు ద్వారా, ప్రామాణిక గురువు ద్వారా తెలుసుకొని చేస్తూ ఉంటే గనక, చేస్తూ ఉన్నప్పుడు కూడా మనం జన్మించము అని. కాబట్టి అర్జున నువ్వేం చేస్తావంటే, నువ్వు ఏ రూపమైనా సరే క్షేత్రజ్ఞుల యోగమే అని తెలుసుకోవాలి. స్థావర జంగమ రూపం ఏదైనా సరే నువ్వు చూస్తున్నప్పుడు క్షేత్రజ్ఞ సంయోగం అని తెలుసుకోవాలి అని చెప్తూ, అందరి జీవుల్లో ప్రతి జీవాత్మలోనూ నేను పరమాత్ముడిగా ఉన్నాను. అలాగా ఆ పరమాత్మ ఏంటంటే వాళ్ళ దేహం నశించినా కూడా ఆత్మ, ఈ పరమాత్మ అనేది నశించరు అని చెప్తున్నారు అనమాట. వాళ్ళిద్దరూ ఎప్పుడూ నశింపకుండా అట్లాగే ఉంటూ ఉంటారు అని చెప్తున్నారు. మనకు తెలుసు కదా, ఆత్మ చనిపోతుంది, దాన్ని కొట్టేయచ్చు, చంపేయచ్చు, కాల్చేయచ్చు, ముక్కలు ఏం చేయలేము, కోసేయచ్చు. దానికి ఏం చేయలేము. ఆత్మకి కొట్టలేము, చంపలేము, కాల్వలేము. అలాగా చిన్నది చక్రాన్ని అవి రెండు అంటే పరమాత్మ, ఆత్మ రెండు కూడా సోల్, సూపర్ సోల్ రెండు కూడా నశ్వరమైనవి, అంటే వాటికి నాశనం లేనటువంటివి అన్న విషయం ఇక్కడ చెప్తున్నారు. సరే, ఇలాగా ఎవరైతే తనలో పరమాత్ముని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతారు, అంటే దర్శించుకోగలుగుతారు, వాళ్ళు ఏం చేస్తారట, పరమగతిని పొందుతారు. ఆ పరమగతి ఏంటంటే భగవంతుని యొక్క ధామం అన్నమాట. ఆ ధామాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇలా ఉన్నాము అంటే ఈ ప్రకృతి, భౌతిక ప్రకృతి అనేది భగవంతుని ద్వారా సృష్టించబడింది. అయితే ఈ దేహంతో మనం ఏంటంటే కర్మలు చేస్తున్నాం. ఆ కర్మలు చేసిన కర్మలు ఏంటంటే నేను కర్తని కాదు అని చెప్తూ భగవంతుడి కోసం చేస్తున్నాము అనే విషయాన్ని తెలుసుకోగలగడమే మన జీవితం యొక్క లక్ష్యం అన్నమాట. నిజంగా అది తెలుసుకోవాలి అని చెప్తుంది. అలా చేయడం వల్ల ఏంటంటే మనం సుఖానికి కానీ దుఃఖానికి కానీ దేనికైనా బాధపడకుండా ఉంటాము అని చెప్తున్నారు. సో అలాంటివి ఏమైనా కూడా మనకి ఇది ఉండదు. అలాగే బుద్ధిమంతిన వాళ్ళు అయిన వాళ్ళు ఏం చేస్తారంటే భిన్న వ్యక్తిత్వాలని వదిలిపెట్టి దర్శించడాన్ని విరమించి జీవుల్లో ఏ విధంగా సర్వత్రా భగవంతుడు పరమాత్ముడు ఉన్నారో ఆ భావాన్ని మాత్రమే పొందుతారు అని చెప్తున్నారు. అలాగే వేరే అంటే చైతన్యం అందరి జీవుల పట్ల సమానమైన భావన, దృష్టిని ఉంచు చైతన్యాన్ని వాళ్ళు శుద్ధిపరచుకుంటూ కృష్ణ చైతన్యంలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు అని చెప్తున్నారు. అలాగే ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాళ్ళు ఏంటంటే ఈ అవ్యయము అంటేను ఈ ఆత్మ అనేది నశింపదు, ఏది కాదు కాబట్టి దాన్ని ఏమంటారంటే అవ్యయమైనది, దివ్యమైనది, నిత్యమైనది, త్రిగుణాతీతమైనది అని తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు.
అలా తెలుసుకొని ఉంటారు అని. అలా తెలుసుకున్న వాళ్ళు నా ధామానికి వచ్చేస్తారు అని చెప్పి ఇట్లాగా ఆ సూక్ష్మ రూపంలో ఉన్న దాని గురించి వాళ్ళందరూ తెలుసుకోగలుగుతూ ఆత్మదేహమునందే నిలిచి ఉంది అని దేహంతో కాదు అని తెలుసుకుంటారు. అంటే ఈ బ్రహ్మభావన స్థితి అయిన ఆత్మ దేహములో ఉంది కాబట్టి మనము దేహము కాదు ఆత్మ అని తెలుసుకుంటాం. సరేనా? సెకండ్ చాప్టర్ లో మనం తెలుసుకుంటాం కదా అది. అలా చెప్తూ లాస్ట్ లో సూర్యుడు ఒక్కడే అయినా సరే ఈ విశ్వమంతా కూడా ఆయన ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. అలాగే ఈ దేహంలో ఉన్న ఈ జీవాత్మ ఏదైతే ఉందో మన సమస్త దేహానికి చైతన్యాన్ని కలిగిస్తుంది. సరేనా? మనం సెకండ్ చాప్టర్ లో కూడా తెలుసుకున్నాము. ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో అని దాన్ని జీవాత్మ అని కూడా అంటాం. సోల్ అంటున్నాం చూసారా, దాన్ని జీవాత్మ అని అంటాం. సో దాని మూలంగానే మనం ఇలా కాన్షియస్ గా ఉన్నాం. ఎప్పుడైతే ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో మనం అన్కాన్షియస్ అన్నమాట. అంటే మనలో చైతన్యం అనేది ఉండదు అని. సో ఎవరైతే ఇలాగా సూర్యుడు మొత్తం ఎలా అయితే ప్రకాశిస్తూ ఉన్నాడో అలాగే ఆ చిన్న ఆత్మ ఎంత ఉంటుంది పరిమాణం మనకు తెలుసు కదా. ఆ పరిమాణంలో ఉన్న ఆత్మ మన మన దీనికి దేహానికి చైతన్యం కలిగిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. కాబట్టి దేహంలో ఉన్న క్షేత్రజ్ఞుడు వాటి మధ్య భేదాన్ని తెలుసుకునగలిగిన వాడు ముక్తిని పొందుతాడు కంపల్సరీగా అని చెప్తున్నారు. ఇది ప్రకృతి పురుషుడు చైతన్యం అనే అధ్యాయం అన్నమాట. ఓకేనా? చాలా సింపుల్ గా నేను గౌరంగ దర్శన్ ప్రభు బుక్ ఉంది కదా, ఇందులోంచి నేను చెప్తున్నాను మీకందరికి. ఇది అర్థమైందా? అర్థం కాలేదా? అయింది మాతాజీ. అర్థమైంది మాతాజీ. అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. మనం ఆత్మ జీవుడు అనే అంటే ఆత్మ అంటే మనం జీవుడు ఎలా అంటే ఉన్నా భక్తిలో ఆత్మ. చైతన్య చెప్పండి. ప్రభువుకు భక్తి మార్గాన్ని చూపించిండు కాబట్టి హరే కృష్ణ మంత్రం చేయడం ఇవన్నీ మనం జీవులం కాబట్టి మనం ఈ జీవాత్మలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి మాతాజీ. ఉన్నన్ని రోజులు మరి మనలో పరమాత్ముడు కూడా ఉన్నాడు కదా. ఆ పరమాత్మని కూడా సంతృష్టి చెందిస్తూ ఉండాలి. అందుకని ఏంటంటే మన దేహాన్ని క్షేత్రం అన్నారన్నమాట. ఆ క్షేత్రంలో మనం ఒక్కళ్ళవే కాదు, మనతో పాటు పరమాత్ముడు కూడా ఉన్నాడు. సో భగవంతుడు ఒక్కడే పరమాత్మ, జీవాత్మ పరమాత్మ, సూపర్ సోల్ అంటాం పరమాత్మని. సో అంతేకాకుండా మనం ఏంటంటే మనం ఒక్కళ్ళమే, భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగతా అంతా స్త్రీలం, జీవులు కాదు స్త్రీలు అన్నమాట. భగవంతుడు ఒక్కడే పురుషుడు. భగవంతుడు ఒక్కడే పురుషుడు, మనమంతా స్త్రీలమే. మగవాళ్ళు కూడా ఆయనే మగవాళ్ళు కూడా స్త్రీలే. సో ఆయన ద్వారా నిర్మింపబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సృష్టింపబడి, కాబట్టి అందరూ కూడా భగవంతుడు ఒక్కడే పురుషుడు అని, ఆయనే భోక్త, ఆయనే ఎంజాయర్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఒక క్షేత్రము, ప్రకృతి అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఏంటి, ఆ తర్వాత జ్ఞానము, జ్ఞేయం, వీటి గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ జనన మరణ చక్రాల్లో పడరు అని చెప్తున్నారు. అది ఈ చాప్టర్ యొక్క సారాంశం. ఎవరైనా ఏమైనా షేర్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. ఓపిక తెచ్చుకొని చెప్తారు అనుకున్నాను, చెప్పిండ్రు, అర్థమైంది మాతాజీ. టేక్ రెస్ట్ మాతాజీ, టేక్ కేర్. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా షేర్ చేస్తారా? మాతాజీ ప్రకృతి అంటే ఈ లోకమా? ఈ భౌతిక ప్రకృతి. ప్రకృతి అంటే ప్రకృతిని భగవంతుడే సృష్టిస్తున్నాడు. సృష్టి, భగవంతుడి సృష్టి. కొంతమంది మన అంటే మన లోపల భగవంతుడు ఉన్నా కూడా తప్పు పనులు చేస్తారు కదా, మరి భగవంతుడు ఏమనరా వాళ్ళకి? లోపల ఉంటారు కదా. మనం ఏమైనా తప్పులు చేస్తున్నాం, మన అమ్మ నాన్న ఏమైనా అంటారా? పిల్లలు కదా, నేర్చుకుంటారులే, ఒకసారి చెప్తారు, వదిలేస్తారు తర్వాత. కానీ మనం అలాగే చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏం చేస్తారు? అసలు మనలో పరమాత్ముడు ఉన్నాడని మనం గుర్తించామంటే మనం చెయ్యం కదా. కానీ కలియుగం అంటే ఇలాంటి డౌట్లు వేరే వాళ్ళకి వస్తాయి మాతాజీ. ఇప్పుడు మీరు పరమాత్మ మనలో ఉన్నారు అంటున్నారు, మరి వాళ్ళు ఎందుకు అట్లా రేపిస్ట్ లాగా తయారవుతున్నారు, ఎందుకు వేరే వాళ్ళని కొడుతున్నారు, అవన్నీ వేరే వాళ్ళకి ఆ జ్ఞానం అవన్నీ లేవు కదా.
మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం, కృష్ణ కాన్షియస్ లోకి వచ్చి మనం తెలుసుకుంటున్నాం. అసలు వాళ్ళకి ఆత్మ ఉందని, పరమాత్మ ఉన్నాడనే తెలియదు. మామూలుగా భగవంతుడినే నమ్మరు వాళ్ళు, టెంపుల్స్ కి వెళ్ళరు, నాస్తికులుగా ఉంటూ ఉంటారు కదా కాదా. అవును అది వాళ్ళు ఇంకొకటి గుర్తుందా, ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చి ఆ త్రిగుణాల మూలంగా మనం కర్మలు చేస్తున్న మూలంగానే మనం సుఖాలు దుఃఖాలు పడుతూ ఉంటాం అని చెప్పారు కదా. సో మనం ఈ భౌతిక ప్రకృతిలోకి ఎందుకు వస్తున్నాము? ప్రతిసారి మనం చేసిన కర్మల మూలంగా మళ్ళీ మనం జన్మ తీసుకుంటున్నాం, అవి మళ్ళీ అనుభవించడానికి, వాటి ఫలితాలు అయినా సరే మనకి బుద్ధి లేకుండా మళ్ళీ అలాగే చేస్తున్నాం అన్నమాట, తెలుసుకోలేకుండా. మనకి ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లోకి వచ్చి భగవద్గీత చదువుకుంటున్నాం కాబట్టి మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి. అంతకుముందు మనకి తెలియదు కదా అసలు ఆత్మ అంటే ఏంటి, దాని సైజ్ ఏంటి, ఈ ట్రాన్స్మిగ్రేషన్ ఏంటి, అవన్నీ మనకు తెలియదు కదా ముందు కూడా. అవునా? మాతాజీ. ఇంకా ఒక బిగ్ క్వశ్చన్ ఉంది మాతాజీ మా బాబుది. ఇప్పుడు మీకు టైం ఉంటే అడుగుతా, లేకపోతే తర్వాత ఆ, చాలా టైం పడుతుందంటే అంటే లేదు, మీరు సింపుల్ గా చెప్పొచ్చేమో, నేను చెప్పలేను వాడికి. చూస్తాను. కృష్ణుడే హయ్యర్ హయ్యర్ కృష్ణుడే అంటారు. మరి కృష్ణ ఎందుకు మళ్ళా అవతారం తీసుకున్నాడు? 8వ అవతారం శ్రీకృష్ణ అని చెప్తాం కదా. కృష్ణుడి నుంచి విష్ణు వచ్చినని చెప్తున్నావు, 3 విష్ణువులు వచ్చినని చెప్తున్నావు, గర్భోదయ విష్ణు అవన్నీ చెప్తున్నావు. మరి కృష్ణుడే మళ్ళీ అవతారం తీసుకున్నాడు ఎందుకు? మరి కృష్ణుడే పెద్దగా ఉన్నప్పుడు కృష్ణుడు ఎందుకు అవతారం తీసుకున్నాడు? ఆ డౌట్ కృష్ణుడు అవతారం ఒక్కసారి మాత్రం కంపల్సరీగా అవతారం తీసుకుంటారనమాట. అప్పుడు కృష్ణుడుగా వస్తారు, తర్వాత చైతన్య మహాప్రభుగాను ఇద్దరుగాను వస్తారనమాట కృష్ణుడు. మిగతా అంతా కూడా అయితే అవతారం తీసుకున్నారా అంటే, ఇప్పుడు నేను మా ఇంట్లోంచి ఇక్కడి నుంచి నేను లేచి వెళ్ళాను అనుకోండి, ఈ సీటు ఖాళీ అయిపోతుంది, అవునా, నేను ఉండను. కానీ కృష్ణ అట్లా కాదు. భగవంతుడు అక్కడ ఉండి గోలోకంలో ఆయన చేసే లీలలు ఆయన చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఇక్కడ ఆయన అవతారం తీసుకొని వస్తారనమాట. అయితే మీకు తెలుసా, భగవంతుడు మూడు అవతారాల్లో వచ్చి వాళ్ళకి ఇచ్చేస్తానని కృష్ణగర్భ, తర్వాత వామనుడు, తర్వాత దేవకి వసుదేవులకి వరం ఇస్తారనమాట. సో భక్తుల యొక్క కోరికలు తీర్చడం కూడా భగవంతుడు ఇది కదా, అలాగా 3 సార్లుగా జన్మ తీసుకుంటారు. అయితే వసుదేవుడు చాలా మంచి తపస్సు చేస్తారు, భార్యాభర్తలు ఇద్దరు చాలా గొప్ప తపస్సు చేస్తారనమాట. తపస్సు చేస్తే నీకు ఏం వరం కావాలి అని అంటేను, మాకు నీలాంటి కొడుకు కావాలి అని అంటారు భగవంతుడు. అంటే నాలాగా ఇంకెవరు ఉండరు కాబట్టి నేనే మీ పుత్రుడిగా వస్తాను అని చెప్తారనమాట. చెప్పి ఫస్ట్ కృష్ణగర్భలాగా వస్తాడు, రెండోసారి వామనుడు లాగా వస్తారు, మూడోసారి స్వయంగా భగవంతుడే తన భక్తుడి యొక్క కోరిక తీర్చడానికి ఆయన కృష్ణుడే స్వయంగా వచ్చి వాళ్ళ కోరిక తీరుస్తారు, వాళ్ళ పిల్లాడిగా. కదా డోర్ పెట్టేసుకో మంచిగా. సరేనా? కృష్ణగర్భ అంటారు. ఏంటిది? కృష్ణగర్భ అంటారు. కృష్ణి కృష్ణి PRUSHINI కృష్ణగర్భ అంటారు. తర్వాత వామనుడిగా వస్తారు. తర్వాత వీళ్ళ గురించి నేను రేపు చెప్తాను, ఆల్రెడీ 11:30 అయింది కదా. నెక్స్ట్ ఇలా వస్తారు కాదు, నాకు పని ఉంది. వాళ్ళ తన భక్తుల యొక్క కోరిక తీర్చడానికి భగవంతుడే స్వయంగా వచ్చి వాళ్ళ కోరిక తీరుస్తారు అనమాట, వాళ్ళ పుత్రుడిగా. సరేనా? అలాగే మళ్ళీ వీటిల్లో ఒకసారి మాత్రం కంపల్సరీగా భగవంతుడు వస్తారు, కృష్ణుడిగా అవతారం తీసుకొని వస్తారు. ఇంకొకసారి చైతన్య మహాప్రభుగా వస్తారు. సింపుల్ గా చెప్పాలంటే అది. ఓకే మాతాజీ. అంటే ఆ కృష్ణుడు అక్కడనే ఉంటాడు, అవతారం తీసుకొని ఇక్కడికి వస్తాడు. ఎప్పుడైనా సరే భగవంతుడు అక్కడే ఉంటాడు. ఇప్పుడు ఈ భౌతిక ప్రకృతి అంతా భగవంతుని యొక్క శక్తే కదా మాతాజీ, అదే కదా చెప్తాము, భగవంతుడు పూర్ణంగా ఉంటాడు. ఇందులోంచి కొంచెం వెళ్ళిపోయినా సరే, ఈ శక్తి ద్వారా ఒక అవతారం వచ్చినా సరే భగవంతుడు పూర్ణంగానే ఉంటారనమాట. ఈ మొత్తం ఈ ప్రకృతి గాని ఏదైనా సరే భగవంతుని యొక్క శక్తి, ఆ శక్తి అందులోంచి వచ్చినా సరే భగవంతుడు పూర్ణంగానే ఉంటారు. అలాగే భగవంతుడు కృష్ణుడు అవతారంలో వచ్చినా సరే ఆయన అక్కడ గోలోక బృందావనంలో ఆయన లీలలు ఆయన చేస్తూనే ఉంటారు. ఓకే, ఇక్కడ మానవుడుగా జన్మ తీసుకొని తన భక్తుడి కోరిక తీర్చడానికి భగవంతులందరూ మామూలుగా తెలుసు కదా, యదా యదాహి ధర్మస్య, దానికోసం వస్తారనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జయ, అనంతకోటి ఆచార్యునికి జయ, శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీల గురుదేవ్కి జయ, నీతాయ గౌర సీతానాథ్ ప్రేమానందే హరి హరి బోల్. హరే బోల్ మాతాజీ, హరే బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం మండే రోజు 14